మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వాస్తువ్యం. మేము యాక్చువల్లీ 9 months 9 నెలల క్రితం హైదరాబాద్ రావడం జరిగింది. అప్పటికి ఈవిడికి తలపోటని ఇవన్నీ ఇబ్బందులతో కూడుకుని ఉన్నది. కానీ 3 months బ్యాక్ శంకర్ రాజేష్ గారిని కలవటం జరిగింది. వారికి ఈవిడి ఇలాగ నాకు నొప్పి ఎక్కువ చేస్తుంది, తలలో నరాలు అవి బాగా లాగేస్తున్నాయని ఆవిడ చెప్పడంతో డాక్టర్ గారు MRI స్కానింగ్ తీయించడం జరిగింది. ఆయన కొరకు ఆయన మమ్మల్ని చెప్పింది ఏంటంటే, ఇక్కడ తుంటిలో కొంచెం నీకు ఓల్డ్ టైప్ లో కొంచెం వాటర్ అయ్యి పట్టిందమ్మా, అది క్లియర్ చేసుకోకపోతే ఇబ్బంది అవుద్ది అని చెప్పిన మేము నెగ్లెక్ట్ చేసాం. 3 months నుంచి కూడా ఈవిడికి 1 వారం రోజుల క్రితం బాగా ఆ నొప్పి బాగా కళ్ళల్లోకి లాగేయటం, నరాలు లాగడం జరిగింది. అలాగే ఆ రిపోర్ట్లు కూడా ఇంకొకరు కూడా సంప్రదించి ఇమీడియట్లీ ఒక 1 hour లోపులోనే మీరు చేంజ్ చేసుకోండి, లేట్ చేయొద్దని కూడా మాకు సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా మేరకు మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదిస్తే మాకు 3 days 4 days బ్యాక్ డాక్టర్ గారు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని వారిని దగ్గరుండి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ జనవరి 31వ తారీఖు ఉదయం 6 గంటలకి చక్కగా 4-3 డాక్టర్లు వచ్చారు. మొట్ట డాక్టర్ గారు అయ్యని వాళ్ళు వచ్చి ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి మినిమం 9 hours దాకా చేశారు. ఈ 9 hours లో కూడా నాకు కొంచెం చాలా కంగారు పడ్డాను. కానీ వాళ్ళు డాక్టర్ గారు కూడా బయటకు వచ్చి చాలా ఎక్సలెంట్ గా జరిగింది. చాలా ఈ పక్కనే రైట్ సైడ్ లో 2 హోల్ పెట్టారు, ఆ లెఫ్ట్ సైడ్ లో 1 హోల్ పెట్టి 3 చోట్ల హోల్ పెట్టి క్లియర్ చేసామమ్మా, చాలా బాగా జరిగిందని చెప్పారు. డాక్టర్ గారు కూడా మాకు చూపించడం జరిగింది. దానివల్ల కూడా పేషెంట్ కూడా బాగా కూలుకుంది. నిన్న ఐసీ నుంచి ఇచ్చారు. 1 January 2 మాత్రం నిన్న డేట్ ని బయటకి ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా కోలుకుంది. ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ డిశ్చార్జ్ చేసి మీరు ఇంటికి తీసుకెళ్లి ఉండాలని చెప్పారు. డాక్టర్ గారికి ఈ స్టాఫ్ కూడా బాగా ఈ హాస్పిటల్ మమ్మల్ని, మా మిస్సెస్ కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా ఏదో ఇంట్లో సొంత మనుషులు చూసుకున్నట్టే ఉంది. ఎవరు డాక్టరు ఎవరు ఇది అని కూడా ఇబ్బంది మాకు ఆ వ్యత్యాసం కూడా ఇక్కడ కనబట్టలేదు. అంతా కూడా సోదరి బాలుగా అంతా అప్పజిల్లే అన్న సిమ్ముల్లాగా అందరూ కూడా రిసీవ్ చేసుకుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హాస్పిటల్ చూశాను, చాలా దుక్కులు తిరిగాను, నేను పొలిటికల్ తిరుగుతూ ఉంటాను. కానీ ఇక్కడ అయితే మాత్రం మాకు అలాంటి ఆలోచన కూడా లేదు. ఇంకో రోజు 2 రోజులని ఇక్కడ ఉండమంటున్నాను. కానీ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటికి తీసుకెళ్లి కొంచెం పిల్లలు ఈ సదలు ఉన్నాయి కాబట్టి వెళ్ళవలసి వస్తుంది. హాస్పిటల్ అయితే నిర్జన హాస్పిటల్ కాబట్టి చాలా సౌకర్యంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్టాఫ్కి వీళ్ళందరికీ కూడా 2 చేతులు ఎట్టి నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.